మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే ఈ 2025 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంకి వస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి తెలిసేదే మా రాశి పట్ల ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని చెప్పి. సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన మేష రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, తెలియజేయండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆంగ్ల సంవత్సరం 2026 మనకి ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ సంవత్సర ఫలితాలు చెప్పడం అనేటటువంటిది మనకి శాస్త్రానికి విరుద్ధం అయినప్పటికీ ఇవాళ మన కాలమానం అంతా ఇంగ్లీషు ప్రకారమే మనం నడుస్తున్నాం కాబట్టి తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని. అయితే ఇక్కడ రాజపూజ్యాలు, అవమానాలు లేదా ఆదాయాలు, వ్యయాలు చెప్పేటటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేయడానికి వీల్లేదు. అది కేవలం ఉగాదికే వస్తాయి. ఇప్పుడు మనం దీర్ఘ సంచార గ్రహాలు అని మనం చెప్పుకునేటటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క సంచారాన్ని 4 గ్రహాలది అనుసరించి అసలు ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మాత్రమే మనం చెప్పుకోగలం. కానీ మిగతా సంవత్సర ఫలాలు అనేటటువంటి మాట అనడానికి పూర్తిగా సరిపోదు. కాకపోతే మనం పేపర్ మీద రాసినప్పుడు ఆంగ్ల సంవత్సరమే ప్రధానంగా రాస్తూ ఉంటాం కాబట్టి దాన్ని అనుసరించి ఈ 4 గ్రహాల్లో ఏ రాశి వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు ఉన్నాయి అనేది చూడవచ్చు. అందులో మనకు మొట్టమొదటిది మేషరాశి. మేషరాశి వారికి మనం ఈ 2026 విషయాన్ని గమనిస్తే, మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం, అందులో ఈ సంవత్సరం మారుతున్నటువంటి గ్రహాల్లో గురుగ్రహం 2 సార్లు మారుతుంది. జూను 2వ తారీఖున మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నది. ఆ తర్వాత అక్టోబర్ 31వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోతుంది. అంటే 2 సార్లు గురుగ్రహం మార్పు జరుగుతుంది. తర్వాత రాహు యొక్క మార్పు అక్కడే ఉండి నవంబర్ 25వ తారీఖున చివరి భాగంలో మనకి రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది కేవలం 1 నెల రోజులు మాత్రమే. అట్లాగే ఇక మనకి శని భగవానుడి యొక్క విధానం చూస్తే వక్రగతి చెందినప్పటికి కూడాను మొత్తం సంవత్సరం మొత్తం కూడా 12వ స్థానంలో మేషరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయం పర్సంటేజ్ ప్రకారం చూస్తే 40% మాత్రమే అనుకూలంగా ఉంది అని చెప్పాలి. మిగిలినటువంటిది కొద్దిగా ప్రతికూలంగా ఉంది అని చెప్పాలి. దేని గురించి అని అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మాత్రం అంతగా యోగించేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. దానివల్ల గురుబలం పూర్తిగా తక్కువగా ఉంటుంది. ఇక వ్యయంలో ఉన్నటువంటి శని ఏలినాటి శనిగా మనకి ప్రభావం చూపిస్తూ ఉంటారు. అది ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం. అయితే ఇక్కడ 11వ స్థానంలో ఉండే రాహు మాత్రం విపరీతంగా యోగాన్ని ఇస్తూ ఉండడం వల్ల ఏది నష్టం జరుగుతుందో అది మళ్ళీ దానంతట అదే పూడుకోవడం అనేటటువంటిది మనకు కనపడుతుంది. అంటే ఇబ్బంది జరుగుతోంది, మళ్ళీ దానంతటదే సర్దుకుంటోంది అని చెప్పవచ్చు. ఉదాహరణకి మనకి ఏదైనా ద్రవ్యం, ఏదైనా డబ్బు ఖర్చు అవ్వవలసిన చోట ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 10 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ ఎప్పుడో ఆకస్మిక లాభంగా 10 రూపాయలు వచ్చి మన దగ్గర పడుతుంది. అంటే మనం నిమిత్త మాత్రంగా మనం చూస్తూ ఉండడమే కానీ ఇది ఎందుకు ఖర్చు అవుతుంది అని అనడానికి లేకుండా ఖర్చు అవుతోంది, డబ్బు వస్తోంది, 2 కూడా జరుగుతున్నటువంటి సమయంగా మనం మేషరాశి వాళ్ళకి చెప్పవచ్చు. అలాగే గురుబలం తక్కువగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి బాగా ఉండడం అనేటటువంటిది కనపడుతుంది. అలాగే అకాల భోజనం, ఏదో ఒక కారణం చేత ప్రతిరోజు భోజనం ఆలస్యం అవడం. ఇవాళ మనం 12 అయ్యేసరికి తొందరగా భోజనం చేద్దాం అని అనుకోవడం, అది 12 కాస్త 2 అవ్వడం, 3 అవ్వడం లాంటివి పని ఒత్తిడి మీద, లేదంటే ఇంట్లో అనుకూలం లేక, లేదంటే ఆరోగ్యం సరిగ్గా లేక, లేదంటే తిన్న అన్నం కొద్దిగా జీర్ణం కాక, ఇటువంటి స్థితుల్లో అకాల భోజనాలు కూడా అయ్యేటటువంటి అవకాశాలు పూర్తిగా కనపడుతున్నాయి. అట్లాగే మానసికమైనటువంటి ఒత్తిడి, ఎప్పుడూ టెన్షన్గా ఉండడం, ఎప్పుడు కూడా భయానకంగా ఉండడం, అంటే ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూ ఉండడం, అలాగే మానసిక సంఘర్షణ, ఈ పని చెయ్యాలా వద్దా అనేటటువంటి డైలమా ఎప్పుడూ ఉంటూ ఉండడం అనేటటువంటిది
ఇవన్నీ కూడా ఏలినాటి శని భాగంలో వ్యయంలో ఉన్నటువంటి శని ఇస్తున్నటువంటి ప్రభావాలు. గురుబలం పూర్తిగా లేకపోవడం వల్ల వివాహాదులకి వాటికి కొద్దిగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. కానీ మిగిలినటువంటి ఆర్థిక పరంగా చూస్తే ఏదైతే ఇప్పటిదాకా దాచిపెట్టుకుంటున్నారో అవన్నీ తీసి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కనపడుతుంటాయి. అనుకోని ఖర్చులు, అనవసరపు ఖర్చులు, అనుకోనటువంటి సంఘటనలు మన మనస్సుని కదిలిస్తూ ఉండేటటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉంటాయి. ఇంతేకాకుండా కుటుంబ వాతావరణంలో కూడా అనుకోనటువంటి మార్పులు కనపడుతూ ఉంటాయి. ఇప్పటిదాకా మిమ్మల్ని విపరీతంగా గౌరవిస్తున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవడం, లేదా మీరు కూడా కొన్ని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం, దాని ద్వారా వాళ్ళు మీరు అలాగే ఉంటారనేటటువంటి నిర్ణయానికి రావడం, ఇటువంటి కుటుంబంలో కూడా మార్పులు కనబడుతూ ఉంటాయి. సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి. గురుబలం తక్కువగా ఉండడం వల్ల జనాలు ఇదివరకు గౌరవించే వాళ్ళందరూ కూడా వెనకాల మనకి ఇబ్బందులు కలుగజేస్తూ ఉండడం, మోసం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం, ఆర్థిక పరంగా, వ్యవహార పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అన్నిటి పరంగా కూడా కొద్దిగా మోసములకు గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ముఖ్యమైనటువంటి అంశాల్లో వీలైనంత వరకు తక్కువగా నమ్మండి. ఎవరినైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక పరంగా మీకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు రాహు యొక్క బలం వల్ల, ఎందుకంటే రాహు 11వ స్థానంలో మంచి యోగాన్ని అందిస్తున్నాడు కాబట్టి ఎంత వెళ్ళిపోతుందో అంత డబ్బు మాత్రం ఆదాయపరంగా బాగానే ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం లేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వ్యాపారంలో కూడా కొద్దిగా నష్టములు ఏర్పడుతూ ఉంటాయి. వాటి నుంచి కూడా మళ్ళీ వెంటనే తేరుకోలేకపోయినా మరి కొద్ది కాలంలోనే అది తేరుకునేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే చిన్న చికాకులు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఆరోగ్యంలో మెటబాలిజం అంటాం మనం, అదంతా శరీరంలో బాగా తగ్గిపోవడం. ఇదివరకు బాగా ఉత్సాహంగా పనిచేసేటటువంటి మేషరాశి వారు ఇప్పుడు అంత ఉత్సాహంగా పనిచేయలేకపోతుంటారు. అంటే మనలోని ఉత్సాహం తగ్గుతోంది అని అర్థం అన్నమాట. అట్లాగే నరములకు సంబంధించిన ఇబ్బందులు కనపడుతున్నాయి, ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనపడుతూ ఉండడం, అలాగే కాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం, తరచుగా ఏదో ఒక దెబ్బలు తగులుతూ ఉండడం, వాటికి సంబంధించిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండడం, అవి తొందరగా తగ్గవలసినవి కూడా కొద్దిగా ఎక్కువ కాలం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం లాంటివి మనకు కనపడుతూ ఉన్నాయి. అలాగే శత్రు బాధలు కూడా అప్పుడప్పుడు కనబడుతూ ఉన్నాయి. మన దగ్గర చాలా నమ్మకంగా పనిచేసినటువంటి వాళ్ళు, మనవాళ్ళు అని అనుకున్నటువంటి వాళ్ళు రివర్స్ అయ్యి మనల్ని ఇబ్బందులకి గురి చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గురుగారు, మరి మేషరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఇయర్ లో? విద్యార్థులకి జూన్ 31వ తారీఖు వరకు కొద్దిగా సామాన్యంగా ఉన్న, జూన్ తర్వాత ఉన్నటువంటి కాలం అక్టోబర్ 31 వరకు కాలం చాలా అనుకూలంగా ఉంది. ఏలినాటి శని విద్యార్థులకి ఇది మొదటి దశే కాబట్టి తప్పకుండా వాళ్ళకి మంచి ర్యాంకులు, మంచి విధానంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కళాకారులకి వాళ్ళకి మాత్రం కొద్దిగా కష్టములు తప్పవు, కానీ ఫలితం బాగుంటుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించినట్లయితే అవకాశాలు చాలా అరుదుగా, అలాగే అక్కడక్కడ వచ్చినప్పటికి కూడాను వచ్చినటువంటివి మాత్రం మీకు గుర్తింపు తెచ్చేటటువంటివిగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అనే విషయాన్ని గమనించుకొని మీరు గనక ప్రవర్తిస్తే అన్ని విషయాలు బాగుంటాయి. గురుగారు, ముఖ్యంగా ఈ ఇయర్ అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు మేషరాశి వాళ్ళు? మేషరాశి వారికి ప్రతిరోజు కూడా శివాలయ సందర్శనం చెప్పదగినటువంటి సూచనతో పాటుగా ఏదైనా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం, ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ, వడమాల, సింధూరం ప్రతి శనివారం సమర్పిస్తూ ఉండడం, అలాగే నువ్వుల నూనె చక్కగా దేవాలయాల్లో, శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి గుడిలో కానీ నువ్వుల నూనె నెలకి సరిపడా నువ్వుల నూనెని ఇస్తూ కనుక ఉన్నట్లయితే మీకు మంచి ఫలితాలు కనపడతాయి. గురుగారు, మొత్తం మీద 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.